హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి మా బాబుకి ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇప్పుడు పిల్లలందరికీ, అంటే బిఫోర్ సమ్మర్ హాలిడేస్ అందరికీ ఎగ్జామ్స్ కదా. సో మా బాబుకి కూడా ఉన్నాయి, ఒక 1 వీక్ ఉంటాయి, ఎగ్జాక్ట్గా 6 days. సో దానికోసమని ఒక్కొక్క సబ్జెక్ట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ ప్రిపేర్ చేయిస్తా ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో మొత్తం చూసేసేయండి. ఏడి పూజ ఏడి అయ్యో ఓ వంటే ఓ ఉంటే ఓ వంటే నెక్స్ట్ ఓ ఓ ఓదు ఓదు ఇది కన్నడమ్మా ఆ అది ఆ ఈ అత్ర ఔ ఔ ఏంటిది ఔషధ ఔషధ అం అం అంగడి ఆ అంగడి ఆహా అంతే. నెక్స్ట్ నువ్వు టైం టేబుల్లో ఏమేమి ఉన్నాయి చూడు ఇక్కడ. ఫస్ట్ రోజు ఎగ్జామ్కి ట్రేస్ ద స్ట్రోక్స్ అండ్ లెటర్స్ A to Z. నీకు A to Z వచ్చు కదా, రాస్తావమ్మా. అవి స్ట్రోక్స్ లో రాయాలి. అవన్నీ రాయాలి. నెక్స్ట్ లెటర్స్ A to Z చెప్పాలి, రాయాలి. A to Z వచ్చు కదా నీకు, ABCDEFGHIJKL. వెరీ గుడ్, అట్లా రాయాలి. నెక్స్ట్ ఓరల్ వచ్చేసి నీకు మంత్స్ వచ్చు కదమ్మా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వస్తుంది కదా, అది ఫస్ట్ రోజు ఎగ్జామ్ అమ్మా. ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా. కన్నడ నెక్స్ట్ చెప్పిస్తా. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ నేర్చేసుకుందాం, ఓకేనా? అది రఫ్ నోట్ బుక్ తీసుకురా. స్ట్రోక్స్ తెలుసు కదా నీకు, స్ట్రోక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ స్ట్రోక్స్ రాయి, అన్ని రాసేయాలి, సరేనా? ఇట్లా లైన్స్ వేస్తాను. బాక్స్ లో రాయద్దు, ఈ లైన్స్ లో రాయి, ఓకేనా? రాయి, మొత్తం ఫినిష్ చేయాలి. ఎన్ని చెప్పు? టోటల్ స్ట్రోక్స్ 15 కదా, మొత్తం రాసేసే. ఇక్కడ అన్ని లైన్ గా రాసేసేయాలి, ఓకేనా? రాసే అన్ని లైన్ గా రాసేసాయి. చెప్తూ రాయాలి, చెప్తూ రాయు. స్లీపింగ్ లైన్. రైట్ సంకాయ నీకు వచ్చు కదా, నువ్వే రాసేసేయాలి. రైట్ సంకాయ ఇక్కడ లెఫ్ట్ సంకాయ రైట్. ఇక్కడ కరెక్ట్. ఇక్కడ రాసేసేయాలి, మొత్తం రాయాలి. మొత్తం రైట్ కార్, లెఫ్ట్ కార్, ఇది లెఫ్ట్ కార్. వెరీ గుడ్. నెక్స్ట్ అప్ కార్, అప్ కార్, అప్ కార్, డౌన్ కార్, అగో రైట్ హుక్, రైట్ హుక్, లెఫ్ట్ హుక్, లెఫ్ట్ హుక్, సెకండ్ డాట్, సర్కిల్ అండ్ డాట్. నెక్స్ట్ నెక్స్ట్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకా 4 రాయాలి. రాసేస్తే ఏమేమి ఉంటాయి? ఇంకా 4 ఏమేమి ఉన్నాయి స్ట్రోక్స్ లో? నువ్వే కదా స్కూల్లో మొన్న చెప్పింది. అన్ని ఫినిష్ అయ్యాయా? ఒకసారి చూడు. ఇంకా రైట్ కార్, రైట్ కర్వ్ రాసినావు కదా. లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, రైట్ హుక్, లెఫ్ట్ హుక్, ఇంకా అవునా? సరే, ఫినిష్ అయినాయా? సరే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు దట్టు జనవరి, ఫిబ్రవరి చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్. మే వస్తుంది మా ఏప్రిల్ తర్వాత మే. జూన్, జూలై, ఆగస్ట్,
September, October, November, December, Chaita, Vashaka, Jesha, Ashana, Shabala, Bhatkapara, భాద్రపద చెప్పేసి Bhatkapara, Ashila, Kartika, Magashira, Posha, Maga, Pavura, పాల్గొన Pavura. ఓకే ఫినిష్ కదా ఇప్పుడు మనకి ఏంటి ఇంగ్లీష్ పోర్షన్ అంతా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ కూర్చో నెక్స్ట్ వచ్చేసి ఏంటి మ్యాథ్స్ 1 to 20 రాయాలమ్మా ఇక్కడ 1 to 20 రాసేసి నెంబర్స్ వస్తాయి కదమ్మా నీకు రాసే ఇక్కడ 1 to 20 మొత్తం ఫినిష్ చేసేసేయాలి 1 నుంచి 20 వరకు 1, 2, 3, 4, 5. 20 వరకు Box with them. బాక్స్ ఓకే My son and I sleep in the egg. రాసి మొత్తం 1 to 20 వరకు మాత్రమే రాయు ఓకేనా ఫినిష్ 21 వద్దా 21 వద్దు ఓరి 20 ఫినిష్ ఇంటికి కూర్చో కింద కూర్చుంటా ఇక్కడ పెట్టుకుంటా 1, 2, 3, 4 ఇదా 4 వెరీ గుడ్ బాగా రాసావమ్మా 3, 2, 1, 5, 6 ఇదా 6 ఇంకా నీట్గా క్లియర్గా రాయాలి ఎట్లా రాయాలి చూడు ఇట్లా చూడు ఇక్కడ చూడు ఇట్లా లెఫ్ట్ కర్ రైట్ కర్ అండ్ సర్కిల్ ఇక్కడనా రైట్ కర్వ్ అండ్ సర్కిల్ రాస్తే 6 అవుతుంది ఓకేనా ఎలా సేవో చిచ్చిత ఏం కాదు పక్కన పర్లేదు కింద రాసేసి ఇక్కడ రాసేసి 7 6 రాసి మంచి క్లియర్ గా రాయాలి నువ్వు మ్యామ్ మళ్ళీ తప్పు అంటుంది మా ఎగ్జామ్ లో అయ్యో ఎలా చిచ్చిత ఎలా సున్నాయి ఎరేజ్ లేదు ఇక్కడ లేదు కదా స్కూల్లో పెట్టేసి వచ్చినావా సర్లే ఇక్కడ రాసేసి కింద రాసేసి 6 రాసే మంచిగా రాయి. చిచ్చిత ఏం చుట్టొద్దు రాయి ఇక్కడ చిచ్చిసా ఇక్కడనా రైట్ రైట్ కర్ అండ్ సర్కిల్ వెరీ 6 గుడ్ రాసా 6 వెరీ గుడ్ 7 7 yeah 11 కదా అవునమ్మా రాసే చూడు ఇక్కడ 12 ఇక్కడదా 12 ఇక్కడ కూర్చుంటారట రైట్ కార్ అండ్ సైకిల్ 16 నెక్స్ట్ 17 రాసేసి ఫినిష్ చేసావా 21 రాయొద్దులేమ్మా 20 వరకు సరిపోతాయి 20 వరకు అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అంటే అంత పిఎస్ అంట మ్యాథ్స్ లో 0 1 0 చెప్పేసి ఒకసారి ఇక్కడ రాయొద్దు చెప్పాలి అది ఏం జస్ట్ ఓరల్ అంతే ఓరల్ అంటే చెప్పాలి అన్నట్టు అది 10 20 30 40 50 60 0 1 0 టేబుల్ 1 టేబుల్ చెప్పమ్మా 0 1 0 1 0 కాదు 10 20 ఇక్కడ కూర్చో 10 20 30 40 50 60 70 80 అదే 90 కాదు 0 1 0 చెప్పేసి ఒక నిమిషం ఆగు మంచిగా చెప్పు 0 to the lead 0 1 0 0 2 0 0 4 0 0 3 0 0 5 0 0 6 0 0 7 0 0 8 0 0 10 0 0 9 0 ఎందుకు అటు ఇటు చెప్తున్నావు కావాలని అచ్చా 1 టేబుల్ చెప్పు 1 1 1 చెప్పు 1 1 7 1 2 7 1 3 7 1 4 7 1 5 7 1 6 7 1 7 1 7 1 1 7 7 1 8 8 1 7 1 7 1 8 కరెక్ట్ చెప్పు మ్యామ్ కొడుతుంది 1 7 7 ఇక్కడ 1 7 7 1 7 7 నెక్స్ట్ 1 8 8 1 9 9 1 10 10 వెరీ గుడ్ అది అయిపోయింది నెక్స్ట్ కన్నడ నీకు ఆ ఈ వచ్చు కదా అక్కడ ఇక్కడ రాసేసేమో బాక్స్ పెట్టి అలా రాసిస్తావా ఇక్కడ ఆరత ఆ నుంచి ఆ ఈ అన్ని రాసేసేయాలి ఓకేనా ఇక్కడ రాత ఎట్లా రాస్తావు మ్యామ్ నేర్పించిందా లేదా మరి ఇక్కడ రాత రాసేసే ఈ రాసేసే మొత్తం ఫినిష్ చేసేయాలి ఈ రాసేసేయాలి ఇక్కడ
ఇక్కడనా మ్మ్. ఇక్కడ అవునమ్మా, ఇక్కడ ఇక్కడ అట్లేమా కరెక్ట్. కరెక్ట్ రాస్తున్నావు, చెప్పు రాయి. కరెక్టేమా. ఇక్కడ ఇక్కడ చూడు, నీకు ఇవి ఉన్నాయి చూడు ఇక్కడ. చూడు ఇక్కడ ఇవి ఎట్లున్నాయి. ఆ, ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అహ. మొత్తం ఇవన్నీ లెటర్స్ అహ వరకు రాసేసేయాలి, సరేనా? ఇది ఎగ్జామ్ లో వస్తుంది నీకు. ఇది ఎగ్జామ్ లో మీకు పోర్షన్ షీట్ లో ఉంది. ఇక్కడ ఆడతా రాయి ఇక్కడ ఇట్లా. ఇక్కడ నెక్స్ట్ నీకు ఈవీఎస్. ఇది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే దుమ్మ మృత్యుంజయాయ రుద్రాయ చెప్పు. కోడి కుక్కకోలి చెప్పు. కోడి బెబావేది అమ్మ కరవే ఒళ్ళు ఉట్టుకర్ కట్టువారమెక్ ఓ బోవాది సాకు ముచ్చువాది. నెక్స్ట్ నమ్మ శాలే సుందర చెప్పు. నమ్మవాడ సుందర ఉత్కవండి మందిర గుంటున్న తనాతన నమ్మగల సాదర సండే సండేనా సండే సండే కాదు, చెప్పమన్నది అడిగింది చెప్పాలి, ఓకేనా? మృత్యుంజయాయ రుద్రాయ చెప్పు. సండే మండే మృత్యుంజయాయ రుద్రాయ చెప్పు. సండే మండే చెప్తా రుట్టెన్ చెప్తా. సరే చెప్పు. సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే రుట్టినాయ రుద్రాయ నీలకంఠాయ శంకువే భవిష్యాయ శవయ మమ లక్ష్మీ మహాదేవాయ తే నమః లాస్ట్ లో. మా సండే చెప్తా ఇంకా వచన చెప్తా. వచననా శ్లోక. అగో ఇంకా మండే చెప్తా ఇంకా చైతా చెప్తా. ఫస్ట్ నమస్తేస్తు మహామాయ చెప్పు. అక్రాది మరి వచన చెప్తావా? ఆ కారు అది ఏంటంటే మండే వచన అట్లా చెప్తా. అగో చెప్తా ఒకసి. సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే చైత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ. నెక్స్ట్ చెప్పు. దేహవే దేవాలయ చెప్పు. దేవవే దేవాలయ మనవే దేవుడు తనవరవే తాని దేవ తురక సంద దేవ బుద్ధియానురేస బిద్దరవే కైగే బలవేస శుశువే ముద్దారవేస సవత వాచన కలర్ తుమ్మిడి పలిక లోనీరా కివర తుమ్మిడి పలిక కేలేరా కైదర తుమ్మిడి పలిక ఊటిరేస మన తుమ్మిడి పలిక నన్నిలా తురక సంద దేవ బుద్ధియానురేస. నెక్స్ట్ నమో సూర్యాయ చంద్రాయ. నమో సూర్యాయ చంద్రాయ. మామూలుగా చెప్పు. నమో సూర్యాయ చంద్రాయ మంగళవాయ బుధాయ గౌశుక్ర శనివిష వాతవే ఇతవే నమః. అప్ప కొట్టే కాసు చెప్పు. అప్ప పొట్టే సాస అమ్మ పొట్టొట్టింది సూమున గేతో అలిపిత గేతో. నెక్స్ట్ మా ఇదేం చెప్పు. తా తబలా ఇవి చెప్పు. తాతమారా తా తబలా థా. తా ఏంటి తా? తా దా దా ఏంటి? దా ధనస్సు. దదిరసు థా తబలా. తా. ఆపోజిట్ వర్డ్స్ చెప్పు. Opposite, red, dry, yellow, old, fast, row, cause, open, వెరీ గుడ్. ఎం ఫర్ monkey, ఎన్ ఫర్ elfola, ఎన్ ఫర్ ఎన్ ఎన్. enna, elfola, en for next, నెక్స్ట్ కరెక్ట్ ఏమా. నెక్స్ట్ పీ ఫర్ en for P for color, O for O for చెప్పు. O for orange, P P for for- peacock, Q for quill, R for rabbit, S for sheep,
E for tiger, no for umbrella, E for van, the big watch, it's five for yak, six for zebra, Sunday, Monday. అది కాదు నెక్స్ట్ ఇది చెప్పు పోయి అని చెప్పమ్మా రో 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 యువర్ బోట్ పోయి అని చెప్పేసి No, 20 what's up? మంచిగా చెప్పు No, what's Janty, what's up, me? Like what's up, me? నెక్స్ట్ గుడ్ మేనర్స్ చెప్పమ్మా గుడ్ మేనర్స్ అంటే హలో ఐ ఆమ్ సారీ అవి అని చెప్పు హలో Hi, I'm sorry. Please, thank you. It's Obi. నెక్స్ట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ చెప్పు Ma, ఇది ma. నెక్స్ట్ హోంవర్క్ రాసేసేది ఇది అయిపోయినాక నెక్స్ట్ హోంవర్క్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పమ్మా రాసుకుంటా. రాసుకుంటూ చెప్తావా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వద్దు, ఇది రాసుకుంటా. ట్వింకిల్ చెప్తా. చెప్పు రాసుకుంటా. ఫస్ట్ చెప్తావా రాసుకుంటావా రాసుకుంటా. సో ఇలా అయితే ప్రిపేర్ చేయిస్తా ఉన్నాను మా బాబుకి. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, అంటే కొంచెం పిల్లలు త్వరగా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైలీ కొంచెం మనం రివిజన్ చేయిస్తే బాగుంటుంది కదా, సో అలా చేయిస్తా ఉన్నాను. అండ్ ఇలా ఎగ్జామ్ పోర్షన్ అంతా అయిపోయినాక ఆ రోజు ఇచ్చిన హోంవర్క్ ఉంటుంది కదా, నెక్స్ట్ అది రాయించేస్తా ఉన్నాను. సో ఆ రోజు వచ్చేసి 40 to 50 అలా ఇచ్చారు హోంవర్క్ నెంబర్స్. సో అదంతా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా నిద్రపోయాడు. సో పిల్లలకి కొంచెం ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తప్పదు, ఇంకా మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరో ఒకరు కొంచెం దగ్గరుండి చేయిస్తేనే కొంచెం పిల్లలు అనేది కొంచెం రివిజన్ చేసుకోనీకి ఉంటుంది కదా. సో నేనైతే ఎప్పుడైనా ఇంతే, నార్మల్గా ఇయర్ ఎండ్లో ఉండే టెస్ట్లు అయినా లేదంటే మంత్లీ టెస్ట్లు కూడా ఉంటాయి కదా సో పిల్లలకి, సో అవి కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేయిస్తూ ఉంటాను. అలాంటప్పుడే కొంచెం పిల్లల మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది. ఇంటికి రాగానే ఆడుకోవడము, టీవీ ఆర్ ఫోన్ ఇస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అన్నది ఓన్లీ స్కూల్ దగ్గరే చదువుకోవడమేమో, ఇంట్లో హాయిగా ఉండేసుకొచ్చినట్టుకుంటారు. బట్ ఇంట్లో కూడా కొంచెం చిన్నగా ఇలా మనం రివిజన్ చేయిస్తేనే పిల్లలకి ఇంకా ఎక్కువ గుర్తుండిపోతుంది, ఎప్పటికీ మర్చిపోరు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ.